స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, భవిష్యత్ తరాల అభివృద్ధిలో ప్రతొక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 ఆత్మకూరు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, జర్నలిస్టులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు విజన్ యాక్షన్ ప్లాన్లో ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. తొలుత రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, R&B, RWS, ఇరిగేషన్, విద్యుత్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు రానున్న 5 ఏళ్లలో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టనున్న స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, పరిశ్రమల స్థాపనతో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, బ్యాక్యుటేషన్ 4 వంటి 10 సూత్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప ఆలోచనే స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ అని విజన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నుంచి వార్డు కార్పొరేటర్ వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి కింది స్థాయి అధికారి వరకు ప్రజలందరూ ప్రతొక్కరూ కూడా తమ ఆలోచనలను ఈ విజన్ ప్లాన్లో పొందుపరచాలని, ప్రతొక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మనం శాశ్వతం కాదని, భవిష్యత్ తరాల కోసం మనం చేసే ఈ ప్రయత్నం శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానంగా భావించాలని అధికారులకు ఉద్బోధించారు. మన నియోజకవర్గంలో అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని, ఇటీవల ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారని, బాలికల విద్యాభివృద్ధికి అనేక విద్యాలయాలు వచ్చాయని, త్వరలోనే ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు కానున్నట్లు మంత్రి చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గానికి ఆత్మకూరు ఆర్డీఓను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించిందని, ఆమెతో పాటు కొంతమంది యువ అధికారుల టీం కూడా ఈ ప్లాన్ రూపకల్పంలో కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా తయారుచేసి భవిష్యత్ తరాల అభివృద్ధికి బంగారు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 12 నుంచి తల్లి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అన్నదాత సుఖీభవ పథకం రైతులకు 20,000 కూడా అందిస్తామని చెప్పారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మకూరు నియోజకవర్గంలో 2047 ఏర్పాటు చేసే ఒక క్రమంలో మనకి దాదాపుగా ఆత్మకూరు ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా, 5 దీనికి సంబంధించినటువంటి సచివాలయ అధికారులు ఆమెకు తోడుగా ఈ కార్యక్రమాన్ని ఆమెకు అందించడం జరిగింది. ఆ టీం అంతా చేసినటువంటి ఒక కృషి, ఒక విజన్ డాక్యుమెంట్ని మన ముందు పెట్టుకోగలిగాం. దీన్ని పరిశీలించాలి. ఇవాళ ప్రతి శాఖ ఉంది. మనకు ఒక విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో క్రమంలో దాదాపుగా 66-67 సంవత్సరాల భారతదేశం స్వతంత్రం వచ్చాక మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కానీ ఒకసారి చూసుకుంటే, ప్రభుత్వం చేస్తే అందులో మనం అనుభవిద్దాం, ప్రభుత్వం పనిచేస్తే దాన్ని మనం ఉపయోగించుకుందాం అనేటువంటి ఒక విధానంలో ఇవాళ నడిచారు. మనకు ఆలోచన, మనకేదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం, రేపటి తరానికి మనం ఏమిద్దామనేటువంటి ఒక ప్రక్రియ, ఇవన్నీ కూడా మనం ఏనాడు ఆలోచించాలి. మీరే కాదు, మేము కూడా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రతిదీ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం చేయాల్సినటువంటిది ప్రభుత్వం చేస్తుంది. మనం ఆలోచన చేసి దాన్ని సక్రమమైనటువంటి రూపంలో తయారు చేసుకుని, దానికి మనం కూడా మన యొక్క విజ్ఞానాన్ని జోడించి భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వాలి అనేటువంటిది ఇవాళ మనం చేసేది.